సో భారత్ జోడో యాత్ర 2 ప్రారంభం నేపథ్యంలో మణిపూర్ సర్కార్ యొక్క యాత్ర ప్రారంభానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ప్రాంతాన్ని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి దీని వెనుకున్న కారణం? ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, మణిపూర్కు పోతే భాగవతం అంతా బయటపడుతుంది. అసలు ఇంతవరకు ఆ రోజు రాహుల్ గాంధీ పోతేనే లోపలికి రానియలేదు, వాళ్ళు స్టేట్ లోకి రానియకుండా ఇబ్బంది పెడితే చేతులు కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడింది అక్కడ మహిళలు. మీరు రావాలి రాహుల్జీ అని ప్రాధేయపడిండు. ఇప్పటికి కూడా ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఆ రాష్ట్రంలో లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇబ్బందుల గురించి డిస్కషన్ చేస్తే వాళ్ళ మనోభావాలని మా ముందు వ్యక్తపరిస్తే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖతమైపోతారు. కాబట్టి ఆబ్వియస్ గా మేము ఎక్స్పెక్ట్ చేసింది అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు అని. కానీ మీరు పర్మిషన్ ఇవ్వకుండా అవసరం వచ్చిన రోజు ఒక రోజు ఏ రోజు ఒక రోజు అన్ని మీరు చేసినవి అన్ని బయట పడతాయి కదా. ఆ రోజు మీరు 45 రోజులు 50 రోజుల తర్వాత వీడియోలు బయటకు వచ్చినాయి. అప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి మారణ హోమం కనిపించిందా ప్రజలకు? కానీ ఒక రోజు అయితే బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఇది కూడా అంతే, ఎప్పుడో ఒక రోజు బయటకు వస్తుంది. సో యాత్ర, ఎందుకంటే ఫస్ట్ యాత్ర గురించి బాగా ప్రజల్లో చర్చ జరిగింది, చాలా ప్రశంసలు కూడా వచ్చాయి. మరి ఈ 2 ఎలా ఉండబోతుంది? అతి కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మాకు తెలుసు కదా, మేము ముందే అనుకున్నాం డిసెంబర్ తర్వాత ఉంటది అని. మార్చి ఏప్రిల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల నేపథ్యం అనే కాదు, సగభాగం అయిపోయింది రాహుల్ గాంధీ గారి పాదయాత్ర. మిగతా రాష్ట్రాలకు కూడా ఉత్తర రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిలన్నిటినీ అన్ని రాష్ట్రాలకి వెళ్ళి ప్రజల దగ్గర న్యాయం గురించి మాట్లాడాలి అనే ఉద్దేశంలో ఈసారి స్పీడప్ కోసం కాస్త బస్సు యాత్ర పెట్టుకున్నట్టున్నారు. ఆ ప్రయత్నమే రేపే రాహుల్ గాంధీ గారు న్యాయ యాత్ర ప్రారంభించబోతున్నారు. దానికి తెలంగాణ యావత్ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఆ న్యాయ యాత్ర కోసం రేపటి నాడు అందరూ కాంగ్రెస్ శ్రేణులందరూ మరి ఆ యాత్రకు సంఘీభావంగా అందరూ కూడా పనిచేస్తాం. రాష్ట్ర వ్యాప్తమే కాదు, దేశ వ్యాప్తంగా నలుమూలల తెలంగాణ శ్రేణులందరూ కూడా పనిచేయాలని కూడా మేమందరం కోరుకుంటున్నాం.